హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. పంతులు గారి చేతిలో ఉన్న మంగళసూత్రాలు అందుకొని తన మెడలో మూడు ముడులు వేస్తూ, ఇది పూర్తి చేసి పోదామని ముందిటే వచ్చాను. అందరి తర్వాత నువ్వు కాదు, వాడి తర్వాతనే నువ్వు, నీ తర్వాతనే నేను కూడా. ఇక మీదట మొత్తం నువ్వే. ఏడిపించినందుకు క్షమించు అంటూ ఫోర్ హెడ్ మీద ముద్దు పెడుతూ ఉంటే ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టే చిన్నగా తల కదుపుతున్న క్యూటీ కళ్ళలో తన ప్రమేయం లేకుండానే కన్నీటి దొంతర్లు కమ్మేస్తున్నాయి. ముద్దు పెట్టి వదిలి, ఓసే తింగరి మేళం, ఆహా సారీ, నా తింగరి పెళ్ళాం, నీ మెడలో తాళి కట్టింది తెలుసుకుంటే నేను స్టార్ట్ అవుతాను, టైం అవుతుంది అంటుంటే నెమ్మదిగా తల వంచి పసుపు రంగులో మెడలో మెరుస్తూ గుండెల మీద చేరిన మంగళసూత్రాలను పసిబిడ్డను తాకినంత సున్నితంగా వేళ్లతో తాకుతూ ఉంటే, నీ రెస్పాన్స్ తెలిసేసరికి సంవత్సరం పట్టేలా ఉంది. ఈలోపు చాలా చేయొచ్చు. కాంట్రవర్సీలు ఏమైనా ఉంటే వచ్చాక క్లియర్ చేస్తాను. అర్జెంటుగా వెళ్ళాలి అని కదులుతూ క్యూటీ బేబీ తలెత్తి చూసేలోపే మళ్ళీ క్యూట్ బేబీని హత్తుకొని, అందరి ముందు క్షమాపణ చెప్పినంత తేలిక కాదు ముద్దు పెట్టుకొని ఐ లవ్ యూ చెప్పడం. ఈ పొట్టి బుర్రలో ఉన్న పిచ్చి డ్రీమ్స్ అన్ని ఒక్కొక్కటిగా తీరుస్తాను. ప్రస్తుతానికి దీంతో సరిపెట్టుకో అంటూ మళ్ళీ నడుం చుట్టి తన హైట్ కి తెచ్చుకున్న క్యూటీ బేబీ ఫోర్ హెడ్ మీద కిస్ చేసి, ఐ లవ్ యూ, నీ మీద ప్రేమను చూపించడానికి ఈ చిన్న పదం సరిపోదు, బట్ చెప్పడానికి ఎంతకన్నా పెద్ద వర్డ్స్ లేవు. అడిగావు కదా, లిప్స్ నల్లగా అయిపోతున్నాయి, సిగరెట్స్ మానేమని, నీకోసం ఈ క్షణం నుంచే మానేస్తున్నాను అంటూ కిందకు దింపి క్యూటీ నెత్తి మీద చిన్నగా తట్టి, ఇది నిజం, డ్రీమ్ కాదు, తెలుసుకోవే నా పొట్టి పెళ్ళాం అంటుంటే ఇంకా డ్రీమ్ లో ఫీల్ అవుతున్న క్యూటీ పెదవులు సన్నగా విచ్చుకున్నాయి. ఆ నవ్వు చూస్తూ రెండడుగుల దూరంలో ఉన్న అమర్నాథ్ పాదాలు తాకిన అభి ఆయన రెస్పాండ్ అయ్యేలోపే, క్షమించండి మావయ్య, మీ కోపం ఏదైనా వచ్చాక మీ ముందు నిలబడతా, అప్పుడు మీ ఇష్టం అనేసి ఆయన ఆన్సర్ చెప్పేలోపే నందిత గారి ముందు నిలబడి ఎటువంటి అహానికి పోకుండా ఆవిడ పాదాలను తాకాడు అభినవ్. లేడీ విలన్లా వెనక్కి అడుగులు తీసుకున్న నందిత నీలంబరి లెక్క అభిని తగలెట్టేసేలా చూస్తూ ఉంటే, మీకు భయపడి నా ప్రేమను వదులుకోలేదు, నాకు భయపడి వదులుకున్నాను. ఇప్పుడు ఆ భయం నన్ను వదిలేసింది. ఇక మీదట నా భార్యను భయపెట్టాలని చూస్తే మాత్రం మీరు జీవితంలో చూడనంత భయాన్ని చూపిస్తాను అని రజనీకాంత్ లెక్క వార్నింగ్ ఇచ్చి వెనక్కి తిరిగి క్యూటీని చూస్తూ ముందుకు వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ఫోటోస్తో బిజీగా ఉన్న తరం పరుగున వచ్చి ఇంకా బార్బీ బొమ్మలా ఆశ్చర్యంలో మునిగిపోయిన క్యూట్ బేబీని హక్ చేసుకుని, కంగ్రాచులేషన్స్ వదినా, అఫీషియల్ గా నాకు వదినవైపోయావు, వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ అని విష్ చేసి వదిలి పరిగెడుతూ చూసుకోకుండా నందిత గారికి డాష్ ఇవ్వబోయి నిలదొక్కున్న తరణ్ ఒక్కసారిగా బెదిరి వెన్ను చరుచుకుంటూ వెనక్కి తిరిగి, మీ డైనోసార్ మమ్మీ కన్నా మా అన్నయ్య చాలా భయంకరం, జస్ట్ సైలెంట్ గా కనిపిస్తాడంతే, ఇక మీదట నీ రంగోలికి కావలసినన్ని కలర్స్ అనేసి అస్సలు నందిత గారిని పట్టించుకున్నట్టే పక్కకు తప్పుకొని పరుగున వెళ్ళిపోయాడు. తారక్ చెప్పింది పూర్తిగా అర్థం కాకపోయినా డైనోసార్ మమ్మీ అన్న మాటకు మాత్రం పళ్ళు బిగించిన నందిత గారి మొహం ఉడకబెట్టిన బంగాళదుంప లెక్క కుతకుతలాడిపోతోంది. అప్పటి వరకు చోద్యం చూస్తున్న నందిత మమ్మీ ఫ్రెండ్స్ మొత్తం అభి మండపం దిగడమే ప్రశ్నలతో నందిత గారిని చుట్టేస్తే మండపంలోని గెస్ట్లందరూ గుసగుసలు మొదలుపెట్టారు. అడగకుండానే వరవందిన వాడిలా ఆ చిచ్చాట్ల మధ్య నుంచి మాయమయ్యాడు వైభవ్. వాడి పేరెంట్స్ మాత్రం తమ కొడుకో స్వాతి ముత్యం అన్నట్టు, వాట్ ఈస్ దిస్ నందిత, మేము ఏ మొహం పెట్టుకుని కెనడా వెళ్ళాలి అంటూ క్వశ్చన్స్ వేస్తూ ఉంటే ఎప్పటిలా అందరి ఫ్రస్ట్రేషన్ తీసుకుంటూ పట్టరాని కోపంతో అమర్నాథ్ మీద పడ్డారు నందిత. ఆ గోలకి అరుపులకి పూర్తి నిజంలోకి వచ్చిన క్యూటీ బేబీ గుండె మీద తన రౌడీ బేబీ ఇక తన సొంతమని చూపిస్తున్న మంగళసూత్రాలను అరచేతిలోకి తీసుకుని క్షణకాలం పాటు అపురూపంగా హక్కుగా చూస్తున్న క్యూటీ బేబీ మనసంతా ఇది అని చెప్పలేని ఒక నిశ్శబ్ద సంతోషం. చాక్లెట్ ఇస్తేనే ఎగిరి గంతులు వేసే తన పిచ్చి ఆనందానికి ఇప్పుడు జీవితాన్నే ఇచ్చిన తన రౌడీ బేబీ ప్రేమను ఎలా తీసుకోవాలో తెలియని ఒక నిశ్శబ్ద సంతోషం. డాడీ, కోర్టుకు వెళ్దాం అని చిన్నగా అడిగిన క్యూటీ బేబీని అరిచిపోవడం ఆపి చూశారు అంతా. ఆ సైలెన్స్ కి
తలెత్తి తండ్రిని చూస్తూ, కోర్టుకు వెళ్దాం డాడీ, నన్ను తీసుకువెళ్తారా? వెళ్తే మనల్ని లోపలికి అలౌ చేస్తారా అని అడుగుతూ ఉంటే, ఆర్ యు మ్యాడ్ బేబీ, హ్యావ్ యు లాస్ట్ యువర్ సెన్సెస్, ముందు తీసేదాన్ని అంటూ కూతురు మీదకి వచ్చారు నందిత. నందు, ఏం మాట్లాడుతున్నావు అంటూ అంతే కంగారుగా కూతురు పక్కన నిలబడ్డ అమర్నాథ్ గారు కోపంగా అరుస్తూ ఉంటే, షట్ అప్ అమర్నాథ్, దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. వాడు వాడు కావాలని ఇదంతా చేశాడు. ఫస్ట్ నుంచి నన్ను ఫేస్ చేయలేక లాస్ట్ మినిట్ లో వచ్చి ఆ తాడు నా బేబీ మెడలో కట్టేశాడు. ఇట్స్ డిస్గస్టింగ్, ఇట్స్ మీనింగ్లెస్ అని మూర్ఖపు ఆవేశంతో తీసేదాన్ని అంటూ మంగళసూత్రాలను పట్టుకోబోతున్న తల్లి చేతిని విసిరి కొట్టిన క్యూటీ వెనక్కి వెళ్తే, బేబీ అని అరుస్తూ మళ్ళీ ముందుకు అడుగు వేస్తున్న నందిత గారి పిచ్చి ఆవేశానికి చెంప పెట్టుతో బ్రేక్ వేశారు అమర్నాథ్. క్షణం, ఒక్క క్షణకాలం ఆగిపోయినట్టు, బ్రహ్మాండం బద్దలైనట్టు కళ్ళు పెద్దవి చేసిన నందిత ఆవేశంతో పాటు ఆశ్చర్యాన్ని కూడా భర్త మీద నిలిపితే ఆయన నుంచి ఒక్క మాట లేదు. ఎర్రటి కట్టులా మారిపోయిన ముఖంతో చూపుడు వెలుతో వార్నింగ్ ఇచ్చి, కోర్టుకు వెళ్దాం రా బేబీ అంటూ కూతురు చేయి పట్టుకుని తనతో తీసుకువెళ్తూ ఉంటే, ఒక్క నిమిషం డాడీ అంటూ పరుగున వెనక్కి వచ్చిన క్యూటీ బేబీ ఒంటి మీద నగలు గాజులు మొత్తం తీసి పసుపు ముద్దతో చేసి నిలిపిన గౌరీదేవి ముందు అవి మొత్తం పెట్టేసి ఆ దేవికి పూజ చేసిన కుంకుమ గుప్పెట్లోకి తీసుకుంది. మమ్మీ, ఈ డైమండ్ జ్యువెలరీ చాలా కాస్ట్లీ. వీటి కోసం నువ్వు చాలా ఇన్వెస్ట్ చేశావు. బట్ వీటికన్నా నాకు ఈ పసుపు తాడు చాలా వాల్యుబుల్. ట్రెడిషనల్గా దీని వాల్యూ ఏంటో నాకు తెలుసు మమ్మీ. బట్ దీన్ని దక్కించుకోవడానికి నేను చాలా ఏడ్చాను, చాలా ఫైట్ చేశాను, చాలా వెయిట్ చేశాను. చచ్చిపోదామని కూడా అనుకున్నాను. బట్ బ్రతికుంటే అట్లీస్ట్ నా రౌడీ బేబీని చూడొచ్చన్న ఆశతో వాడి కోసమే ఈరోజు నీకు నచ్చినట్టు ఈ స్టేజ్ మీద కూర్చున్నాను. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మమ్మీ, కానీ ఇచ్చేశాడు. నా రౌడీ బేబీ లైఫ్ మొత్తం నాకు ఇచ్చేశాడు. నా రౌడీ బేబీ నా సొంతం అని చెప్తున్నా ఈ తాళి నేను తీయను మమ్మీ, ఎప్పటికీ తీయను. నాతోనే ఉంచుకుంటాను. నా రౌడీ బేబీని చూడాలనుంది. వెళ్ళొస్తాను మమ్మీ అని పరుగులు పెడుతున్న కూతుర్ని చూస్తూ నిమిషంలో తిరగబడిపోయిన తన స్టేటస్ కి, నిమిషంలో చేయి జారిపోయిన తన ఊహలకి తలంతా కిర్రులు తిరుగుతూ ఉంటే మండపం పైన పడిపోయారు నందిత. టైం 10. పర్మిషన్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ వరకు అలౌ చేసి కోర్ట్ ఛాంబర్ హాల్ డోర్ క్లోజ్ చేశారు కోర్ట్ అటెండర్స్. సొసైటీలో ఎంతో గౌరవం ఉన్న పెద్ద కుటుంబం. ఆస్తుల పరంగానే కాదు, ఆదర్శాల పరంగా కూడా. ఆ స్టేటస్ మీద బురద చల్లకూడదని జయదేవ్ గారు దీనికోసం చాలానే కష్టపడ్డారు, చాలానే ఖర్చు పెట్టారు కూడా. విషిత మరణం గురించి మీడియాలో రూమర్స్ ఉన్నాయి. సొసైటీలో కొంతవరకు నాన్ సెన్స్ నడుస్తుంది. బట్ వాటన్నిటిని దాటుకొని రాజ్ ఇప్పటి వరకు బయట ప్రశాంతంగా స్వేచ్ఛగా తిరిగాడు అంటే దాని వెనుకున్నది ఆ తండ్రి కష్టమే. మానస, జయదేవ్, మనోజ్, రాగిణి, ప్రీతి, తరంగ్, శాలిని ఇంకా సుజాతమ్మ వీళ్ళంతా జడ్జి స్టేజ్ కి ఎదురుగా ఉన్న చైర్స్ లో కూర్చుంటే ఏ ఒక్కరి ముఖంలో ప్రశాంతత లేదు. వీళ్లతో పాటే యోగేందర్, సుజిత గారు కూడా ఉండాలి. అయితే ఇప్పుడు యోగేందర్ జైల్లో ఉన్నారు, కానీ సుజిత గారు రాలేదు. లాయర్ గా తన ప్లేస్ లో ఉన్న అభినవ్తో ఉంది సహస్ర, ఇంకా మున్ని కూడా. కోర్ట్ అటెండెన్స్, టైపిస్ట్ ఇంకా సెక్యూరిటీ తప్ప మరెవ్వరూ లేరు ఛాంబర్లో. ఆమెకి ఆపోజిట్ గా ఉన్న యోగేంద్ర లాయర్ ముఖం ముట్టముట్టలాడిపోతోంది. సీత కష్టం సీతది, పీత కష్టం పీతది అన్నట్టు ఎవరి టెన్షన్ తోనూ సంబంధం లేని అపోనెంట్ లాయర్ అసహనం ఒక రేంజ్ లో ఉంది. జడ్జి గారు వస్తున్నారని అనౌన్స్ చేయడమే అందరూ లేచి నిలబడితే జడ్జి వచ్చిన 2 నిమిషాలకే రాజ్ని తీసుకొచ్చారు జైలర్ ఇంకా 2 కానిస్టేబుల్స్. స్పెషల్ కోర్టు కావడంతో డెక్ లాంటివి ఏమీ లేవు. సెక్యూరిటీ మధ్య తన చైర్లో కూర్చున్న రాజ్ 2 కళ్ళు సహస్ర మీదనే ఉన్నాయి. తన ఆలోచనకందని సహస్ర ప్రెజెన్స్ తో ఎన్నో ప్రశ్నలు అతనిలో. అయ్యగారిని చూస్తేనే కోపం, కన్నీరు 2 పోటీ పడుతున్న తన ఎమోషన్ కి అస్సలు అటువైపే చూడడం లేదు సహస్ర. కేసు పూర్వపరాలన్నీ జడ్జి అసిస్టెంట్స్ అనౌన్స్ చేసి స్పెషల్ అప్పీల్ కాపీ జడ్జి గారికి ఇవ్వడంతో అది చదివి ప్రొసీడింగ్ స్టార్ట్ చేయమని పర్మిషన్ ఇవ్వడంతోనే థ్యాంక్ యూ మిలార్డ్ అంటూ మొదటిగా అభినయ్ నిలబడ్డాడు. రాజ్ స్టేటస్ మీకు తెలుసు. ఎటువంటి కండిషన్లో ఈ పిటిషన్ దాఖలు చేయడం వెనుక మీ ఆలోచన ఏంటి మిస్టర్ అభినవ్ అని సూటిగా ప్రశ్నించాడు జడ్జ్. ఆ పిటిషన్ ఏంటి అని ప్రశ్నించుకున్న రాజ్ బ్రుకుటి ముడిపడితే, ఇట్స్ కంప్లీట్లీ ప్రీ ప్లాన్ స్కెచ్ యువర్ ఆనర్ అంటూ లేచాడు యోగేందర్ లాయర్.
అభి మీద నుంచి జడ్జి దృష్టి అతని మీదకి మళ్ళితే ఆర్గనైజేషన్స్, చిల్డ్రన్ హోమ్స్, ఎడ్యుకేషన్ ట్రస్ట్లు అంటూ ఇప్పటి వరకు రాజ్కి మీరిచ్చిన అవకాశం చాలా ఎక్కువ. అతను ఒక హంతకుడు, నిర్దాక్షిణ్యంగా భార్యని కొట్టి చంపిన హంతకుడు. అటువంటి హంతకుడు ఇన్ని రోజులు సొసైటీలో స్వేచ్ఛగా తిరగడమే చాలా పెద్ద తప్పు. మిస్టర్ జయదేవ్ గారు వారి స్టేటస్ చూపించి ఇప్పటి వరకు ఈ కేసు పూర్వాపరాలు సమాజానికి తెలియకుండా దాచేశారు. సేవ కార్యక్రమాలు, సంస్థలు అంటూ కొడుకుకి ఎటువంటి హంతకుడికి లేని స్వేచ్ఛని కొనేశారు. ఇప్పుడు ఈ పిటిషన్ మీరు పరిశీలిస్తే మళ్ళీ ఉరిశిక్ష తప్పించి రాజ్వీర్ సిన్హా లాంటి ఒక మనసు లేని హంతకుడిని స్వేచ్ఛగా సమాజంలోకి వదలటానికి ఒక అవకాశం దొరికినట్టే. మరికొంతకాలం ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికే ఈ ప్రయత్నాలన్నీ. దీనిని మీరు అనుమతిస్తే ఇలాగే కోర్టు వారిని మభ్యపెట్టి తను చేసిన హత్యను మాయ చేసి పూర్తిగా ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు చూస్తున్నారు యువర్ ఆనర్ అని తన వాదనను చాలా బలంగా వినిపించి, ఆ పిటిషన్ నేను అబ్జెక్ట్ చేస్తున్నాను యువర్ ఆనర్ అంటూ ముగించాడు యోగేందర్ లాయర్. అతని వాదన రికార్డ్ చేసుకున్న జడ్జ్, దీని మీద మీ అభిప్రాయం అని అభిని ప్రశ్నిస్తే, ఇటువంటి పిటిషన్స్ ఇంతకు ముందు కోర్టు రికార్డ్స్ లో చోటు చేసుకున్న యువర్ ఆనర్. 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషిని శిక్షించకూడదు అన్న న్యాయం ఆధారిత శాసనాన్ని మనం ఫాలో అవుతున్నాము. ఈ కేసులో రాజ్వీర్ సిన్హా తను చేసిన తప్పు కోర్టు వారి ముందు అంగీకరించాడు. ఆవేశంలో జరిగిన తప్పైనా తప్పించుకోవాలని ఏనాడు ప్రయత్నించలేదు. రాజ్వీర్ సిన్హా వ్యక్తిగత విషయాలు కానీ, కుటుంబ పరువు, పేరు ప్రతిష్టలు కానీ, సంస్థాగత విషయాలు కానీ ఏ రోజు ఏ విధంగానూ ఈ కేసు మీద ప్రభావం చూపలేదు. రాజ్వీర్ సిన్హా ఆ విధంగా ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని కోర్టు వారు గమనించాలి అని ఇప్పటి వరకు జడ్జి దృష్టిలో రాజ్ మీద ఉన్న సాఫ్ట్ కార్నర్ ని మరొకసారి ఎవరెస్ట్ మీద ఎక్కించిన అభి అపోనెంట్ లాయర్ ని నేలకు తొక్కేసినట్టే సీరియస్ గా ఒక చూపు చూశాడు. ఎప్పుడు వినే వాదనలే అని వాటిని చెవికి కూడా ఎక్కించుకొని రాజ్ 2 కళ్ళు సూటిగా హంసపాప మీద నిలిచాయి. అసలు ఇక్కడ వరకు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని ప్రశ్నల మధ్య పిచ్చెక్కిపోతున్న బాబుకి సహస్రలో కనిపిస్తున్న ఆ నిబ్బరం, సహనం, ఇంకా విజయాన్ని అందుకోబోయే ముందుండే కసి, ఆరాటం కనిపించి అయ్యగారిని భయపెడుతున్నాయి. లిటరల్లీ మన బల్బు బాబుకు తెలిసి లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత కన్ఫ్యూజన్, ఇంత గందరగోళం, ఇంత టెన్షన్, వాటన్నిటికీ కారణం మన హంసపాపే. ఎందుకొచ్చావే నా లైఫ్ లోకి, అన్ని విధాల వదలకుండా హింస పెట్టేస్తున్నావు అని పళ్ళు బిగించి కచ్చిగా సహస్రం మీదనే కళ్ళు నిలిపిన బాబు గుండె లబ్ధంకి బదులుగా హంస 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 అని పిచ్చిగా అరుస్తోంది. మీ వాదనతో నేను ఏకీభవిస్తున్నాను మిస్టర్ అభినవ్. మరి ఈ పిటిషన్ ఎందుకు దాఖలు చేసినట్టు అని ప్రశ్నించింది కోర్టు. రాజ్వీర్ సిన్హా తన మీద ఉన్న బాధ్యతలను నెరవేర్చుకోవడానికి మీరిచ్చిన సమయంలో సహస్ర చతుర్వేదిని ప్రేమించి మోసం చేశాడు అని తనకి న్యాయం చేయమని నన్ను ఆశ్రయించింది. తన కోసమే, తన కోరిక మేరకే ఈ పిటిషన్ దాఖలు చేశాను అని సహస్ర గురించి వివరంగా చెప్తూ ఉంటే అడ్డుపడ్డాడు అపోనెంట్ లాయర్. నేను నిన్ను మోసం చేశానా అని మౌనంగా ప్రశ్నిస్తున్న అయ్యగారి అగ్గిరవ్వలు ఉరుముతున్న చూపు తాకుతున్న హంసపాప నెమ్మదిగా చీర కొంగు వేళ్ల మధ్యన ముడులు వేస్తూ ఓరగా బాబులు చూసి ఇదే స్టార్టింగ్ అన్నట్టు ఒక షార్ప్ లుక్ విసిరి మళ్ళీ అమాయకపు హంస ముఖంతో జడ్జి గారి పిలుపు కోసం వెయిట్ చేస్తోంది. హంస డబుల్ పర్ఫార్మెన్స్ ఇక్కడ ఎవ్వరికీ అర్థం కావటం లేదు. అసలేం జరుగుతోంది ఇక్కడ అని గొంతు చించుకుని అరుస్తున్నా రాజ్ ఇన్నర్ ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్న అంతుగాడు తెగ ఎంజాయ్ చేస్తున్నాడు లోపల. ఇదంతా ఒక కట్టు కదా మిలాడ్. రాజ్వీర్ సిన్హా ఒక అమ్మాయిల వ్యసనపరుడు. ఆ వ్యసనానికి తన సుఖాలకు అడ్డుగా ఉందని విషితను హింసించి కొట్టి చంపాడు. బాధ్యతల ముసుగులో రోజుకొక అమ్మాయితో తిరగడం రాజ్కి వెన్నతో పెట్టిన విద్య. ఆ విధంగానే ఈ సహస్ర చతుర్వేది కూడా రాజ్తో ఇష్టంగా తిరిగింది. విదేశాలు వెళ్లి ఇద్దరు కలిసి అన్ని రకాలుగా ఎంజాయ్ చేశారు అని ఆల్రెడీ యోగేంద్ర నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ తో వాదిస్తూ సహస్ర చతుర్వేది ఇదంతా తను ఇష్టపూర్వకంగానే చేసింది. ఇప్పుడేమకు డబ్బాసి చూపించి ఇటువంటి ఒక కట్టుకదాల్ని మళ్లీ రాజ్ ఉరిశిక్షని వాయిదా వేయించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు సహస్ర చతుర్వేదికి అన్యాయం జరిగిందా లేదా అని తెలుసుకోవడానికైనా ఉరిశిక్షని వాయిదా వేయవలసిన పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు అని గట్టిగా నిలబడ్డాడు యోగేందర్ లాయర్ కూడా. పోటాపోటీగా సాగిన వాదనలో చివరిగా అభినవ్ ఆర్గ్యుమెంట్ తో జడ్జి సహస్రను ప్రశ్నించారు.
మా అమ్మగారు చనిపోయిన బాధలో నేను చనిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే రాజ్ నన్ను కాపాడాడు. ఆ తర్వాత నన్ను భయపెట్టి, బాధపెట్టి నాతో అగ్రీమెంట్ లవ్ మీద సంతకాలు చేయించుకున్నాడు. ఆ రోజు అభి అసిస్టెంట్ లాయర్ ఇదంతా దగ్గరుండి చేయించాడు అనగానే అతన్ని ప్రశ్నించారు జడ్జ్. ప్లాన్ ప్రకారం ముందుగా అనుకున్నట్టు అభి అసిస్టెంట్ అన్నిటికీ తానే బాధ్యుడని అంగీకరించడంతో ఇందులో సహస్రకి ఎటువంటి పాయింట్ తెలియదని, అలాగే అభి దగ్గర కూడా నిజం దాయవలసి వచ్చిందని, అందుకు కారణం రాజ్ సార్ అని మొత్తం తప్పు తన నెత్తి మీద వేసుకున్నాడు అభి జూనియర్. దానిలో ఎటువంటి పాయింట్స్ ఉన్నాయి, రాజ్ కండిషన్ ఏమిటి అనేది నాకు ఏ మాత్రం తెలియదు. తెలుసుకునే అవకాశం కూడా రాజ్ ఏ రోజు నాకు ఇవ్వలేదు. వ్యక్తిగతంగా రాజ్ చాలా మంచివాడు. నాలో ఉన్న భయాన్ని, ఒంటరితనాన్ని దూరం చేయడానికి తన కంపెనీ సెక్రటరీగా నాకు ఉద్యోగం ఇచ్చాడు అని చెప్పి దానికి సంబంధించిన కంపెనీ సెక్రటరీగా సహస్ర తీసుకున్న డాక్యుమెంట్స్, దానిని బేస్ చేసుకుని ప్రిపేర్ చేసిన వీసా స్టాంపింగ్ అన్ని అభి ప్రొడ్యూస్ చేశాడు. దీనికోసం ప్రీతి కూడా సాక్ష్యం ఇవ్వడంతో అంతా నిజమే కానీ మార్చి చూపిస్తున్నది మొత్తం అవకాశవాదమని రాజ్కి తెలుసు. ముళ్ళ మీద కూర్చున్నట్టు ఫ్యామిలీ మొత్తాన్ని గుచ్చి గుచ్చి చూస్తున్నాడు రాజ్. చేసిందంతా చేసి ఆడినంత కాలం ఇష్టానికి ఆడాడుగా, ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. యోగేంద్ర లాయర్కి ఇప్పుడు పాయింట్స్ దొరకటం లేదు. సమయానికి యోగేంద్ర కూడా లేడు. టెన్షన్తో పిచ్చెక్కిపోతున్న బాస్ బాధ చూడలేక అతని అసిస్టెంట్ యోగేంద్రకి ఫోన్ ట్రై చేస్తూ ఉన్నాడు. అగ్రిమెంట్ అని తెలిసి ఎలా అతనికి దగ్గరయ్యారు? అసలు ఏ విధంగా మిమ్మల్ని సమర్థించుకుంటున్నారు అని జడ్జ్ చాలా సీరియస్ గా ప్రశ్నించాడు సహస్రను. నాకు అన్ని విషయాల్లో చాలా సపోర్టివ్ గా ఉన్నాడు. ఆ మంచితనానికి, అతని క్యారెక్టర్ కి నెమ్మదిగా నేను కూడా రాజ్ని ప్రేమించాను. అగ్రిమెంట్ నన్ను అప్పుడప్పుడు బాధ పెట్టినా అతడి క్యారెక్టర్ ముందు ఆ అగ్రిమెంట్ నాకు సమస్యగా కనిపించలేదు. నా సర్వస్వం అతనే అనుకున్నాను. రాజ్ కూడా నాతో ఆ విధంగానే ఉండేవాడు అని చెప్తూ ఉంటే మానస జయదేవ్ గారు కూడా సహస్రకు సపోర్ట్ గా సాక్ష్యం ఇచ్చారు. ఉన్నదానికి 4 ఆకులు ఎక్కువ యాడ్ చేసి మరి మానస గారు కన్నీరు పెట్టుకుంటూ చెప్తూ ఉంటే పిచ్చ కోపంతో రాజ్ని చూశాడు జడ్జ్. అగ్రిమెంట్ దాటి మా ఇద్దరి బంధం బలపడుతున్న సమయంలో నేను పెళ్లి గురించి ప్రస్తావించాను. అప్పుడు కూడా రాజ్ నిజాన్ని దాచిపెట్టాడు. అలాగే నన్ను మభ్యపెట్టి మానసికంగా, శారీరకంగా నన్ను పూర్తిగా తన మాయలో పడేసి చివరికి నన్ను మోసంలో వదిలేశాడు. నా గురించి, మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ గురించి రాజ్ కుటుంబానికి తెలియదు. నేను ఒంటరిగా రాజ్ కోసమే ఫామ్ హౌస్ లో ఉండేదాన్ని అని చెప్తే జియా తరంగ్ని ప్రశ్నించిన కోర్ట్ పూర్తిగా సహస్ర మీద నమ్మకం చూపించింది. ఇదంతా తెలిసి మా మేనత్త నన్ను కొట్టి బాధ పెట్టింది. చెడిపోయాను అని చాలా మాటలంది. ఆవిడన్నది అక్షరాల నిజం. వాటి తాలూకు మచ్చలేవి అని చంపల మీద తేలి కనిపిస్తున్న దెబ్బలు చూపించింది సహస్ర. నా స్నేహితుడు, అతడి కుటుంబం నన్ను నా మేనత్త బారి నుంచి కాపాడారు అని చెప్పడంతో ఫ్యామిలీ మెంబర్స్ వరకే పర్మిషన్ ఉన్న కోర్ట్ ఛాంబర్లోకి రాలేని జతిన్తో వీడియో కాల్ పర్మిషన్ తీసుకుని కాల్ చేస్తే మాట్లాడారు జడ్జ్. ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నాను. ఈ విషయం తెలిసి రాజ్ పేరెంట్స్ నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లారు. వాళ్ళతో పాటు ఉండమని జీవితానికి భరోసా ఇచ్చారు. అయితే నేను రాజ్ భార్యని కాదు, కేవలం ప్రేమించిన ఒక అమ్మాయిని మాత్రమే. మా ప్రేమకు గుర్తుగా ప్రాణం పోసుకున్న నా బేబీ మీద నాకు చాలా ప్రేమ ఉంది. కానీ ఈ విధంగా నా బిడ్డకి సిన్హా వారసుడిగా అవకాశం లేదు. రేపు నా బిడ్డ మీద సమాజం ఎన్నో నిందలు వేస్తుంది. నా ప్రేమ, రాజ్ చేసిన మోసం ఎవ్వరికీ కనపడదు. కేవలం ఒళ్ళు కొవ్వెక్కి ఒంటి దురద తీర్చుకోవడానికి ఒకడి పక్కన పడుకొని ఒక బిడ్డను కన్నానని చాలా నీచంగా మాట్లాడుతుంది. వీటన్నిటికీ నేను సిద్ధంగా లేను. నా బేబీకి ఎటువంటి అవమానాల మధ్య ప్రాణం పోయలేను అని కన్నీళ్ల మధ్య తన గురించి పూర్తిగా వివరించింది సహస్ర. సుదీర్ఘంగా సాగిన 4 గంటల సీక్రెట్ లవ్, అగ్రిమెంట్ లవ్ డిస్కషన్ లో సహస్ర కన్నింటికి కరిగిపోయిన జడ్జి గారు చాలా అసహ్యంగా, చాలా కోపంగా రాజ్ని తిట్టి ప్రశ్నిస్తూ ఉంటే దిమ్మ తిరిగిపోతున్న బాబు కాళ్ళ కింద భూమి కదిలిపోతున్న ఫీలింగ్. ఇక ఆన్సర్ ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఇప్పుడు జడ్జి రాజ్ని వేయబోయే ప్రశ్నలకు రాజు నుంచి ఏం సమాధానం వస్తుంది? సహస్రను నిజం దాచి మోసం చేశానని ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటే జడ్జి డెసిషన్ ఏం కానుంది? సహస్ర రాజ్ విషయంలో కోర్టు నుంచి ఎటువంటి న్యాయం కోరుకుంటోంది? సొసైటీలో అందరికీ తెలిసే విధంగా తను రాజ్ భార్యగా మారి తన బిడ్డ లీగల్ గా సిన్హా ఫ్యామిలీ వారసుడిగా పుట్టాలనా? మరి దానికి జడ్జి అంగీకరిస్తాడా?
ఏం జరగబోతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.